స్తోత్రం ఆయన. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ ప్రణవ తండ్రి పునరుద్ధానం ఏక పునరుద్ధానం వరకు మమ్మల్ని అందరూ సజీవుల లెక్కలోంచి మరోసారి ఏక సన్నిధానంలో నిలబట్టి మమ్మల్ని చుంచుకుంటూ ఆరాధించుకుంటూ మాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి నాయన. ఆకాశంలో భూమిని నక్షత్రంలో సృష్టించిన దేవానికి వందనాలు తండ్రి నాయన. భూమిని నీటిని వేరు చేసిన దేవానికి వేలాది స్థుతులు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి నాయన. ఏక భూమిపై మమ్మల్ని నిలబెట్టి కనిపెట్టి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి నాయన. వేసిన అనేక సాయంకాల సమయంలో ప్రభుత్వం సృష్టించుకుంటుండగా నాయన మా మధ్య మమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం తండ్రి నాయన. ఉదయాంతరంగా చేస్తున్నాడు ఇంకా మా మధ్య మీరు సంచారం చేయమని కోరుకుంటున్నాం తండ్రి నాయన. మా మధ్య మీరు ఉన్నతలను ఆచరించుకుంటున్నాం తండ్రి నాయన. నా యొక్క ప్రతి మనవి సంధానం చేరుతుందని నమ్ముతున్నాం తండ్రి నాయన. ఏసా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభుత్వం నాయన ఈ సంధానంలో పుట్టిన ప్రతి కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. ఉదయాంతరం చేస్తున్నాడు ఇంకా నాయన ప్రతి ఒక్కటి అవసరం చేసి పెట్టుకుంటున్నాం తండ్రి నాయన. ఎవరెవరు నీరులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారో, బాధల్లో ఉన్నారో మాకే తెలియగానే సమస్తమైన వారిని అందించమని అడుగుతున్నాం తండ్రి నాయన. నాయన నీ ఆశలు వాటిని మెచ్చుచుండగా తండ్రి నాయన ఆత్మీయ వర్షంతో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుకుంటున్నాం తండ్రి నాయన. ఆత్మీయ వర్షం గురించి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ నాయన బిడ్డలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యాధి బాధలను తీసేయమని అనుకుంటున్నాం తండ్రి నాయన. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు మాకైతే తెలియదు కానీ ప్రతి బిడ్డకు శ్వాసలు కలుగు చేస్తున్నాడు వందనాలు చేసుకుంటున్నాం తండ్రి నాయన. ఎవరికి ఎటువంటి బాధ ఉన్నా సరే ప్రభుత్వం డాక్టర్లకు మిత్ర భాగం వైద్యుడి ప్రభుత్వం నాయన. ఏసన్న అడుగులు బ్రతుకేదను తప్పి తెరవకుండా సర్వీషన్ అవుతాడు నాయన. అడగకుండా అవసరం ప్రతి యూరులను దయచేస్తున్నాడు వందనాలు చేసుకున్నాం తండ్రి నాయన. నాయన సంఘంలో బిడ్డలు అనేక మంది నాయన ప్రభుత్వం మారాలు చూస్తుండగానైనా వారికి ప్రభుత్వమైనా వీరి త్వరలో నూతన ప్రభుత్వం చూపించడానికి మంచి వారసులు అందించుకుని అడుగుతున్నాం నాయన. ఎవరికైతే కాంట్రాక్ట్ అయిపోతుందో వారికైనా మళ్ళీ నూతన కాంట్రాక్ట్లో నూతన ప్రభుత్వం చూపించినైనా వారికి అంటే కాబట్టి మార్గం సవాల్ చేస్తున్నందుకు వందనాలు చేసుకుంటాం తండ్రి నాయన. అట్లాగే దేశంలో బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారికి సకాలంలో ప్రభుత్వం మంచి వారసు చూపించి మళ్ళీ మీ స్థలాన్ని నుంచి మళ్ళీ మీ సంతానం ఎవరి శక్తిని ఇవ్వమని అనుకుంటున్నాం తండ్రి నాయన. నేను సంఘంలో అభివృద్ధి చేస్తున్న దాంట్లో వందనాలు చేసుకుంటాం నాయన. సంఘం నింపుతున్నందుకు వందనాలు చేసుకుంటాం తండ్రి నాయన. నాయన రాబోయే నాయన మసంలో నాయన రాబోయే వారంలో నాయన కృష్ణ వేడుకలందరూ పిలిచండి ప్రభావం నాయన. నేను జన్మలను వేడుకలను ప్రతి సంకల్ప జన్మలను నాయన ప్రతి ఈవెంట్లను మీరు రోజులు అర్పించమని అనుకుంటున్నాం తండ్రి నాయన. ఏసీ ప్రభు రక్షణ నాయన 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 రాకడ గురించి నమ్ముతున్నాను తండ్రి. రాకడ నాయన త్వరలో ఉందని నమ్ముతున్నాం తండ్రి. రాకడ మమ్మల్ని అందరూ సిద్ధపడిన కట్టుకోవాలి సిద్ధపరచునైనా మన ఈ క్షణంలో నీ రాకడట్లేదు మమ్మల్ని అందరూ మధ్యాకాశంలో చైతన్య మా శరీరంతో నాయన మమ్మల్ని వెంబడించలాగా నాకు ప్రతి పేరు కూడా నేను దేవుడు లిఖించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఏసీ ప్రభా తండ్రి నాయన ప్రభా నాయన కావాల్సిన బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సరిగ్గా మంచిది నాయన వారి నాయన కష్టపడుతూ పాటల్లో కష్టపడుతున్న ప్రభుత్వం వారి కుటుంబం నుంచి ఆశ్రయించాలి అనుకుంటున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన అందరికీ దేశంలో ప్రభుత్వం ఇచ్చిన నాయన ఆ యొక్క నూతన ప్రశ్నలు పెట్టి వందనాలు చెప్పుకున్నాం మనకి ఈ దేశ బిడ్డలందరూ కూడా మంచి జరుగుతుంది నమ్ముతున్నాం ప్రభుత్వం బిడ్డలందరికీ ఇంకా పిల్లలు వచ్చేలాగా ఆస్వాదించుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే సింపుల్ చేసిన బట్టి ఎవరెవరితోనైనా సంఘ బిడ్డలైనా పిఆర్లు అప్లై చేస్తున్నారో వారందరికీ నాయన మీ చిత్తమైన ప్రభుత్వం వారికి పిఆర్లు అభివృద్ధించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అదే ప్రభావ రక్షణ నాయన సంఘ బాబును ప్రస్తుతం బాబుని చేతులు కనిపిస్తున్నాం ప్రభుత్వం వారి బిడ్డలందరూ కూడా చేతులు కనిపిస్తున్నాయి. వారు చేయబడి పాటలను వారి చదువు బిడ్డల చదువులను తోడుపెట్టడానికి నడిపించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ప్రభావ రక్షణ నాయన ఈ యొక్క సాయంకాలం ఇప్పుడు ఆదాయం శాతం ఆదరించడం వహించి మహిమ గత ప్రభావం పొందమని ఈ చెత్త ప్రార్థనలు సంధానం చేర్చుకోమని త్వరలో నాయన ప్రభు రాష్ట్రమైన ఏసే ప్రార్థనలు అడుగుతున్నాం బాబు తండ్రి. అట్లా నిలబడి దాని పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పార్టీలో కీర్తన గ్రంథము 137వ కీర్తన 137వ కీర్తన 138 చదువుతున్నాం. బబులోను నదుల యొక్క పుట్టటి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. అతడు మనలను జరుగున్న వారు ఒక కీర్తన పాడుడే అనేది. మనము బాధించిన వారు సీయోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించది అని మనల్ని ఉల్లాసం కోరది.
దేశములో యెహోవా కీర్తనలు నిత్యాలు పాడుదును. యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా గురి చెయ్యి తన నేర్పు మనసును కాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎడల నిత్య సంతోషము కంటే నేను యెరూషలేమును దృష్టిగా ఇచ్చిన ఎడల నా నాలుకను అంగిటికి ఆనుకొనుగాక. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకున్నాము. యెరూషలేము పాడిన దినమును జ్ఞాపకం తెచ్చుకున్నాము. దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడి అని వారు చాటిరి కదా. పాడు చేయడం నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. ఆఖరి వచనం అందరూ చదువుకుందాం. నీ పిల్లలను వారిని పక్కకి చేసుకునేవాడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించగలుగుతాం. మనం అట్లా నిలబడి తృతీయ రాత్రి పాటలు పడుతున్నాం. డోర్ తీసుకున్న వాళ్ళు దయచేసి ఆ డోర్ వేసేయండి. ప్రతి ఒక్కరు వస్తున్నారు డోర్ తీసుకొని, కానీ డోర్ అయితే వేయలేదు. దాన్ని గమనించండి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. మీరు లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసినప్పుడు మళ్ళీ లోపలికి వచ్చిందో డోర్ వేయండి, మర్చిపోవద్దు. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక క్రిస్మస్ పాటలు పాడుకున్నాం. రక్షకుడు దయించినాడట కొత్తగా వచ్చినటువంటి పాట అందరికీ తెలిసి పాడుతున్నాం. Amen.
మేలు చేయక నీవు ఉండలేదా, ఆరాధించక నీవు ఉండలేదా వాటిలో వాడుకుంటూ ఆరాధన చేసుకున్నాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని బట్టి మరి మనందరూ కలిసి ఆరాధిద్దాం. చాలా మౌనంగా ఉండాలి, ఎందుకు మౌనంగా ఉండాలో తెలియదు కానీ ఆ దేవుని సన్నిధిలో మౌనంగా ఉండద్దు. ఈ స్వరాలు తెలిసి హృదయాలు తెరిచి ఆరాధించాలి సంతోషంగా. Yes,
నమ్ముతున్నావా? ఆయన నీ జీవితంలో చేసినటువంటి ప్రతి మేలు బట్టి ఒక్క నిమిషం మన నోరుని తెరిచి మనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఒక్క నిమిషం నోరు తెరిచి నేను స్తుతి చెందుతాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతికి యోగ్యుడా నీకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు యేసయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి యేసయ్యా, మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మీరు స్తుతులకు యోగ్యుడవు ప్రభువా, మీరు మా రక్షకుడు యేసయ్యా. అయ్యా మీరు మేలు చేయండి, ఎల్లప్పుడు కూడా మా జీవితంలో మేలు చేస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా ఎప్పుడు కూడా కీడు చేయకుండా మేలు చేస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు, 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 స్తోత్రాలు యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీ నామమునకు మహిమ, స్తోత్రాలు, స్తోత్రాలు. అచితిగా దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఎవరో ఒక్కరు, స్త్రీల నుండి ఒకరు, అలాగే పురుషుల నుండి ఒకరు గట్టిగా హృదయపూర్వకంగా క్లుప్తమైన స్తుతి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. మనందరం కలిసి మా సార్ చర్చ్ యొక్క దర్శనాన్ని ఏకస్వరంతో చదువుకుందాం. క్రొత్త నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింపచేసి దక్షిణ ఆశీర్వాసాలను సకల దేశములకు క్రీస్తుకు శిష్యులుగా తీర్చి బలపరచు. సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్. అదేవిధంగా మన సంఘానికి ఇవ్వబడిన వాగ్దానాన్ని కూడా మనందరం కలిసి ఏకస్వరంతో చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియమైనందున వందనమైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యుని అప్పగించున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనమును అప్పగించుచున్నాను.
వారి ప్రకటన ఈ విధంగా ఉన్నాయండి. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలుపుచు కొత్తగా వచ్చిన వారికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిసారిగా సైట్ చర్చకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలబడిన మన సంఘాన్ని పరిచయం చేస్తాం. ఇదివరకు ఎప్పుడు రాలేదు మీ సైట్ చర్చ్కి, ఇదే ఫస్ట్ టైం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిస్టర్ వచ్చారు. సిస్టర్ మీ పేరు? రిబ్కా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. సిస్టర్ రిబ్కా గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. ప్రతి ఆదివారం ఇక్కడ సాయంకాలం 6:30కి ఆరాధన జరుగుతుంది కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు. దయచేసి వచ్చాము. గమనించండి, సర్వీస్ టైమింగ్స్ ప్రతి ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు హిందీ, ఇంగ్లీష్, పంజాబీ సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు తెలుగు ఆరాధన, అదేవిధంగా వేరే రూమ్లో బెంగాలీ ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది కనుక గమనించండి. మీ స్నేహితులు ఎవరైనా ఆ బెంగాలీ భాష మాట్లాడేవారు ఎవరైనా ఉంటే వారికి సమాచారాన్ని అందించి ఆ బెంగాలీ ఫెలోషిప్ని మీరు అభివృద్ధి చేసుకునే వారు అవుతారు. అదేవిధంగా ఆ ఆశీర్వాదాలు కూడా మీరు తెచ్చుకుంటారు. ప్రత్యేక స్తుతి ఆరాధన ప్రతి ఆదివారం తెలుగు ఆరాధన 2:30 నుంచి 4 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. మీకు చెప్తా ఉన్నాం, మా సిస్టర్స్ ఎవరైతే మార్నింగ్ ఇంట్లోంచి బయటికి వచ్చి సాయంకాలం 5 లేదా 6 గంటలకు వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నారో వారికి ఈ 2:30 నుంచి 4 గంటలకి అటెండ్ అయ్యే ఆ యొక్క సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలా ఎక్కువ మంది వెళ్ళారు, చాలా తక్కువ మంది చక్కగా నడుస్తూ ఉంటుంది. అక్కడ మీ పర్సనల్ టెస్ట్ మనీస్ కానీ లేకపోతే మీరు ఏదైనా వాక్యం షేర్ చేసుకోవడం కానీ పాటలు పాడడం ఏదైనా మీరు చేయొచ్చు. మీరు మరి దానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక సమయాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సైట్ చర్చ్ కంబైన్డ్ క్రిస్మస్ డిసెంబర్ 8వ తారీఖున సాయంకాలం 6 గంటలకు జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క పాంప్లెట్ ఆల్రెడీ మన యొక్క సైట్ చర్చ్ గ్రూప్లో షేర్ చేయబడింది కనుక మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ ఒక క్రైస్తవం కాకపోయినప్పటికీ కూడా ఆ రోజు వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఆ రోజు మరి ప్రత్యేకించి అన్ని భాషల్లో ఆరాధన ఉంటుంది. అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, డ్రామాలు ఉంటున్నాయి, చక్కనైన భోజనం ఉంటుంది, అక్కడ బెస్ట్ డ్రా ఉంటుంది. కనుక వారు కూడా ముందుకు వచ్చినట్లయితే వారికి మన ప్రేమను తెలియజేసినట్లుగా సువార్తను పంచినట్లుగా ఉంటుంది కనుక గమనించండి. ప్రత్యేకించి క్రైస్తవం కాని వారిని మీరు ఆ రోజు తీసుకొని రండి. క్రిస్మస్ సంబరాలు డిసెంబర్ 7వ తారీఖున మరి గల్లీ బైబిల్ ప్రెస్బిటేరియన్ చర్చిలో జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిసర ప్రాంతాల్లో ఉన్నా ఒకవేళ ఆ రోజు మీకు వెళ్ళడానికి అవకాశం ఉన్నా సరే ఆ రోజు అటెండ్ అవ్వాల్సిందిగా ఆ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మరి దీవెనలు పొందవలసిందిగా మరి మేము ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రత్యేకమైన ఆహ్వానితులు రెవరెండ్ మొండి తోక సుధాకర్ గారు, ఆయన భార్య శ్రీమతి శాంతికుమారి గారు చూస్తూ ఉంటున్నారు కనుక ఆ సమయాన్ని మీరు వీలు చేసుకొని అటెండ్ అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఋతు గ్రంథం బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం 5 నుంచి 5:40 వరకు. 3 అధ్యాయాలు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కనుక ఇంకొక అధ్యాయం లేకపోతే కొంచెం హాఫ్ ఎంత ఉండదు కనుక సాధ్యమైనంత రండి, అటెండ్ అవ్వండి, ఆశీర్వాదాలు పొందుకోనండి. బ్రదర్స్ సెల్ గ్రూప్స్ ఇక్కడ డార్మిటరీ ఏరియాస్లో పెంజూరు, జలన్పాప, కెంటట్లో ప్రతి బుధవారం, గురువారం, శనివారం 9 నుంచి 10 గంటలు లేకపోతే 8 నుంచి 9 గంటలు జరుగుతుంటుంది కనుక ఆ ప్లేసెస్ ఎవరైతే సహోదరులు ఉన్నారో పాస్టర్ గారిని సంప్రదించండి. పాస్టర్ గారితో కోఆపరేట్ చేసి పాస్టర్ గారు రావడానికంటే ముందే మీరు అక్కడ సిద్ధపరచబడి మీరు స్నేహితుల్ని వాళ్ళని ఇన్వైట్ చేసినట్లయితే పాస్టర్ గారు వచ్చి ఆ సమయాన్ని పూర్తిగా వారికి వినియోగపరచడానికి అవకాశం ఉంటుంది కనుక దాన్ని గమనించాల్సిందే మనం చేస్తా ఉన్నాం. ఆన్లైన్లో మరి ప్రత్యేకమైన ప్రార్థనా సమావేశం గూగుల్ మీట్ ద్వారా ప్రతి శుక్రవారం 9 నుంచి 10 గంటల వరకు జరుగుతూ ఉంటుంది కనుక ఎవరైతే మరి ఈ సండేస్ కూడా చర్చకు రాలేకపోతూ ఉన్నారో వారి బిజీస్ బట్టి లేదా ఓనర్స్ ఎలా చేయక లేదా మీకు కంపెనీస్లో మీకు సండే కూడా డ్యూటీస్ రాలేకపోతున్నారో
శుక్రవారం 9 నుంచి 10 గంటల వరకు ఆ యొక్క ప్రతి శుక్రవారం కూడా ఎక్సైజ్ చర్చ్ గ్రూప్లో ఆ ఫ్యామిలీ గ్రూప్లో ఈ లింక్ పోస్ట్ చేయబడుతుంది కనుక ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క ప్రేయర్ మీటింగ్లో జాయిన్ అయిపోతారు. దాన్ని గమనించండి, అశ్రద్ధ చేయొద్దు. మీరు ఇంటి చాటు లేకపోతే మీరు ఉన్న ఆఫీస్లోనే వర్క్ ప్లేస్లోనే ఉండి ఆ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ప్రత్యేకమైన సాక్ష్యాల సమయం. ఎవరైనా సాక్ష్యాలు షేర్ చేసుకోవాలి, దేవుని మహిమపరచడానికి, మన సహోదరుని ప్రోత్సహించడానికి ఎవరు సిద్ధపడినట్లయితే వచ్చి చాలా క్లుప్తంగా షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరు లేని వాళ్ళ మన మధ్యలో ఉన్న పాస్టర్ అప్పిల్ బాబు గారిని యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ చెప్పడం కోసం పాస్టర్ గారు ఆహ్వానిస్తారు. రాత్రికాల సమయంలో ఈ వారము వచ్చే వారము ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనము వినబోతున్నాం. ఈ యొక్క సందేశాన్ని మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సహజంగా మనము మనకి గిఫ్ట్స్ ఎవరిని ఇచ్చినట్లయితే చాలా సంతోషపడతాం, అవునండి. సో మన గిఫ్ట్స్ ఎప్పుడు పొందుకుంటాం? మన బర్త్డేస్ పూట, యానివర్సరీస్ పూట, మన వివాహ సమయాల్లో మనము ఆ గిఫ్ట్స్ పొందుకుంటాం. అందుకని కొన్నిసార్లు పార్టీలు ఆర్గనైజ్ చేసుకుంటాం. ఆ గిఫ్ట్స్ పొందినప్పుడు ఎంతో మనం ఆనందిస్తాం, ఎంతో సంతోషిస్తాం. అలాగే ఈ లోకంలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే మంచి కార్యాలు చేస్తున్నారు. నేను విన్నాను, ఒక వ్యక్తి ఒక చాలా ధనికుడు, ఆయన ఐరోప్ దేశంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఆయన బీద వారి కొరకు 10,000 గృహాలను కట్టి వారికి ఇవ్వటం అన్నది ఆయన చేశాడు. న్యూస్ లో వచ్చింది. ఇప్పుడిప్పుడే నేను చదువుతున్నాను, కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబము 12,000 భోజనాలు ఒక్క దినంలో 12,000 భోజనాలు వడ్డించారట. తోపాయ ఉంది కదా అక్కడ. అలాగా అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది ధనికులు ఏం చేస్తున్నారంటే వారి డబ్బు విచ్చలవిడిగా వారి వరకు ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ వారి ఇతరులకు సహాయం చేయట్లేదు అండి. రతన్ టాటా గారు ఆయన ఉన్నప్పుడు ఆయన సంపాదించిన దాంట్లో చాలా మట్టుకు ఆయన ఏం చేసేవారండి, డొనేట్ చేసేవారు. మంచి వ్యక్తి. సో అలాగా చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో డొనేషన్ చేస్తుంటారు, మనం పొందుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క మన జీవితంలో అందరికంటే చాలా ధారాళంగా ఇచ్చే వ్యక్తి ఎవరో తెలుసా అండి? దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి కంటే, తల్లి కంటే, సహోదరుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే శ్రేష్టమైనటువంటి ఈవులను శ్రేష్టమైనటువంటి రీతిగా ధారాళంగా ఇచ్చేవాడు ఎవరో తెలుసా అండి? దేవుడై ఉన్నాడు. God is the greatest giver. God is the greatest giver. దేవుడు అందరికంటే చాలా ధారాళంగా ఇచ్చు దేవుడై ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుని స్తోత్రం. శ్రేష్టమైనవన్నిటిని కూడా, ఈవులన్నిటిని కూడా, మంచి కార్యాలన్నిటిని కూడా, దేవుని యొక్క మంచి ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఫలాలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినండి? కమ్స్ ఫ్రమ్ హెవెన్, ద ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నుండి అది వచ్చినని ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు. దేవుడు శ్రేష్టంగా లేక ధారాళంగా దేవుడు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసండి, ఆయన సకల సృష్టిని ఆయన సృష్టించినటువంటి దేవుడై ఉన్నాడు. సమస్త సృష్టిని ఆయన సృష్టించినటువంటి వాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 40:28 చదువుకుందాం. యెషయా గ్రంథం 40:28 వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అంటున్నాడు. ఏంటంటే ఈ భూదిగంతములన్నిటిని కూడా సృజించిన వాడు ఎవరండి? దేవుడై ఉన్నాడు. ఆయన తన జ్ఞానము ద్వారా, తన నోటి మాట ద్వారా దేవుడు సృజించాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనంలో ఏం చెప్తుందంటే సమస్తము కూడా ఆయన ద్వారా సృజించబడ్డాయి. ఉన్నవి, కనిపించినవి, కనిపించలేనివి సమస్తము కూడా, పరలోకమందు, భూలోకమందు,
సమస్తము కూడా ఆయన చేత సృష్టించబడ్డాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దయచేసి చదువుదాం కొలొస్సీయుల ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సమస్తము కూడా అధికారులు ఏంటి, ఆ కనిపించినవి ఏంటి, కనిపించనివి ఏంటి, సమస్తం కూడా ఆయన సృజించినవి అని ఇక్కడ కొలొస్సీలో మనం చూస్తున్నాం. యోహాను 1:3 అంటున్నాడు, ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్. సృష్టించబడిన సమస్తము కూడా ఆయన చేత సృష్టించబడ్డాయని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. ఇంకా కూడా మన ప్రకటన గ్రంథం 4:11 చూసినట్లయితే ఏమంటుందంటే, ఆయన సమస్తము కూడా ఏదైతే కలిగి ఉందో సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఒకసారి మనం ఏదైనా తోటను ఒకసారి ఆ పిక్చర్ని చూద్దాం. ఏదైనా తోటను చూద్దాం. ఆ ఏదైనా తోటను మనం చూసినట్లయితే దేవుడు తన నోటి మాట ద్వారా చాలా అందంగా సృష్టించాడు. అక్కడ కావలసినటువంటి చెట్లను సృష్టించాడు, ఫలాలిచ్చే చెట్లను సృష్టించాడు, అక్కడ జంతువులను సృష్టించాడు, అక్కడ 4 నదులు అక్కడ పారుతున్నాయి. ఎంతో చాలా అబాండెంట్ గా, చాలా సమృద్ధి అయినటువంటి ప్రదేశం. అంటే ఒక వాగ్దాన దేశం లాంటి ఒక మంచి ప్రదేశాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవుడు మానవునికి ఇచ్చాడు. సృష్టి అంతటి కూడా 6 దినాలు సృష్టించాడు. దేవుడు మానవుని ఆఖరిగా సృష్టించాడు, ముందు సృష్టించలేదు. మొట్టమొదటి 3 దినాలు దేవుడు ఏం చేశాడంటే స్థలాన్ని సృష్టించాడు. 3 దినాలు ఆయన ఆ స్థలములు అంటే సముద్రంలో ఉండటానికి చేపలను, పెద్ద పెద్ద చేపలను సృష్టించి, ఆకాశాన్ని సృష్టించి దాంట్లో జీవించడానికి, దాంట్లో నక్షత్రాలను, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించాడు, ఆకాశ పక్షులను సృష్టించాడు, భూమిని సృజించి భూమిలో కావలసినటువంటి ఆ యొక్క చెట్లను, ఫలాలిచ్చే చెట్లను, అలాగే జంతువులను ఆయన సృష్టించాడు. ఆఖరిగా ఎవరు సృష్టించాడండి? మానవుని సృష్టించి దేవుడు మనిషికి ఏమిచ్చాడండి? ఆ యొక్క అందమైనటువంటి ఆశీర్వాదకరమైన సమృద్ధి కలిగినటువంటి ఆ ఏదెను తోటను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే దేవుడు ఇచ్చువాడిగా మనం చూడగలుగుతున్నాం. అవునా కాదండి? అక్కడ దేవుడు సమృద్ధిగా సమస్తాన్ని కూడా మనిషికి ఇస్తున్నాడు. అక్కడ అబాండెన్స్ అండ్ వెరైటీ, ఇంకా వెరైటీ కూడా ఉంది, చాలా వెరైటీ ఉంది అక్కడ. అనేక రకాలైనటువంటి, ఒకసారి మీరు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, లేక షన్షాన్ కానీ లేక ఈ యొక్క అనేకమైన మాల్స్కి వెళ్ళినట్లయితే మీరు చూడగలరు. నేను అప్పుడప్పుడు ఈ యొక్క ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా మషిన్లో, ఆ ఆరెంజ్ జ్యూసెస్ నేను తాగుతుంటాను. తాగినప్పుడు అక్కడ మెసేజెస్ వస్తుంటాయి, లేక అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ లో అక్కడ మీరు చూసినట్లయితే నేను ఒకసారి గమనించాను, దగ్గర 600 రకాల ఆరెంజెస్ ఉన్నాయంట ప్రపంచంలో. ఎన్ని రకాలు? 600 రకాల ఆరెంజెస్ ఉన్నాయి. నేను గతించినసారి మా యొక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు సిస్టర్ నాటలీ ఇంగ్లీష్ మినిస్ట్రీ నుండి ఆమె ఏం చేసిందంటే మా జోసెఫ్ జాన్ మమ్మల్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అక్వేరియం, ఫిష్ అక్వేరియం ఉంది కదా, సీ అక్వేరియం తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన చేపలు అన్ని చూసాం అనమాట. ఆ లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక డీటెయిల్ రాయబడి ఉంది, ఒక స్టాటిస్టిక్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైన అందమైనటువంటి ఆ ఫిషెస్ కానీ ఆ చేపలు చాలా అందంగా ఉన్నాయి, ఎన్నో రకరకాలైనటువంటి ఉన్నాయి. అయితే అవన్నీ కూడా లేక మనకు కనిపించే ప్రపంచంలో ఉన్న ప్రతి రకం మనకు కనిపించేది ఓన్లీ 9%, 9% 9% మాత్రమే తెలుసు. సైంటిస్టులు కూడా వారు అలా రీసెర్చ్ చేస్తుంటే ఇంకో ఎన్నో ఆకాశాలు గ్యాలక్సీస్ వారు కనిపెడుతున్నారు. అది ఎంత చాలా పెద్దది యొక్క యూనివర్స్ అని సైంటిస్టులు చెప్తున్నారు. దేవుడు అంత గొప్ప దేవుడు, అంత సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇంకా కూడా ఏదైనా తోటలో వారికి కావలసిన సమస్తాన్ని కూడా పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్, సరైనటువంటి వాతావరణం, చెమటలు పట్టకుండా, ఎండ తగలకుండా, అక్కడ ఎటువంటి ఇన్కంఫర్ట్ రాకుండా, అక్కడ దేవుడు డిస్కంఫర్ట్ రాకుండా, దేవుడు చాలా మంచి గాలి వీచేటట్లు, ఆరోగ్యంగా ఉండేటట్లు అక్కడ దేవుడు సమస్తాన్ని కూడా ఉంచాడు. నేను రాత్రి బీబీసీలో ఒక డాక్యుమెంటరీ చూసాను.
ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్, అమెజాన్ జంగల్లో కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తున్నటువంటి వృద్ధులను వారు పరీక్షిస్తూ వారి గుండెను, వారి యొక్క ఈ ఆర్టరీస్ ఉంటాయి కదా, కొన్నిసార్లు బ్లాకేజెస్ అయిపోతుంటాయి, స్టంట్లు వేసుకుంటారు. ఈ ఆర్టరీస్ వారు స్టడీ చేసినప్పుడు వారి యొక్క ఆర్టరీస్ ఇక్కడ సిటీలో ఉన్న వారి కంటే చాలా యంగ్ గా ఉన్నాయట, చాలా యవనంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా అండి? వారు మంచి వాతావరణంలో జీవిస్తున్నారు, ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి సమస్యలు లేవు, వారు ఆ యొక్క అడవిలో ఉంటున్నారు. సో అలాగున్న ఆదాము అవ్వను కూడా దేవుడు అలాంటి వాతావరణంలో పెట్టాడు, ఇబ్బంది లేకుండా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉండటానికి సమస్తాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అలాగనే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సమస్తాన్ని ఇచ్చి అంటున్నాడు, అన్ని తినొచ్చు కానీ ఏం తినకూడదు, డోంట్ ఈట్, ఏం తినొద్దు అన్నాడు, మంచి చెడును తెలివినిచ్చే ఆయన ఫలాన్ని తినొద్దని దేవుడు అంటున్నాడు. ఇంకా కూడా అక్కడ చూసినట్లయితే దేవుడు ఆ జీవ వృక్షాన్ని అక్కడ పెట్టాడు. ఈ జీవ వృక్షము ఆత్మీయ ఆ యొక్క దేవుడిచ్చే ఆత్మీయ జీవం, లేక దేవుడిచ్చే ఈ యొక్క నిత్య జీవానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ఆ వృక్షాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. అంటే ఇక్కడ శారీరకంగా, మానసికంగా, అలాగే ఈ యొక్క స్పిరిచువల్ గా, ఆత్మీయంగా కూడా ఎంతో ఆశీర్వాదకరంగా శాంతి సమాధానంతో జీవించేటట్టు దేవుడు ఇంత అందమైనటువంటి ఆ యొక్క ఏదెను తోటని ఆరోగించాడండి, దేవుడు మనిషికి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే దేవుడు మనం సమృద్ధిని చూస్తున్నాం. దేవుడు గాడ్ ఈస్ ద బెస్ట్ గివర్, దేవుడు శ్రేష్టంగా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా కూడా బైబిల్ చూసినట్లయితే గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్, అంటే సమస్త మనం ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నవి లేక మనం కలిగి ఉన్న అన్నిటికి కూడా సోర్స్ ఎవరండి? దేవుడు అయినా. సోర్స్ ఏమంటారు తెలుగు? ఆధారం. శ్రోత అంటారు కదా, అంటే సోర్స్ ఆధారమా? శ్రోత్. ఓకే, హిందీలో శ్రోత్ అంటారు. అంటే ఇప్పుడు పెట్రోల్ తీయటానికి ఒక దొరుకుతుంది కదా, పెట్రోల్ ఒక దొరుకుతుంది, అది ఒక సోర్స్ అన్నమాట. లేక ఎక్కడైనా కోల్ దొరుకుతుంది. ఇలాగా ఒక దేవుడు ఏంటంటే అక్కడ ఒక శ్రోత అని అర్థం, లేక ఈజ్ ద సోర్స్, ఆయన ఆధారమై ఉన్నాడు. ఆయనలో నుండి సమస్తం కూడా వచ్చింది అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో చూసినట్టు మొట్టమొదటి వచనం ఏం చెప్తుందంటే ఆదియందు దేవుడితో ప్రారంభమవుతుంది. దేవుడే సమస్తానికి కారణభూతుడై ఉన్నాడు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని కూడా ఆయన సృష్టించడం మాత్రమే కాదు, ఆయనలో నుండి రావడం మాత్రమే కాదు, దాన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. హీబ్రూ పత్రిక 1:3 చదువుకుందాం. హీబ్రూ పత్రిక 1:3 చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ప్రతిబింబమును, తత్వము యొక్క మూర్తినంత ఈయనయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. హీబ్రూ పత్రిక 1:3 హీబ్రూ అధ్యాయం 1:3 అదేనా? ఓకే, ఇంగ్లీష్ లో ఏం చెప్తుందంటే he sustains everything by the mighty power of his command, అంటే ఆయన శక్తి చేత సమస్తాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి, అవునా కదా? కొన్నిసార్లు మనం వినే ఉంటాం, న్యూస్ లో వస్తుంటది, మే 12వ తారీఖు భూమి లోకం ఏమవుతుంది, అంతమైపోతుంది. ఎన్నిసార్లు విన్నారు మీ జీవిత కాలంలో? విన్నారు. ఓకే, ఇంకా కూడా ఒకసారి మనం ఆలోచించినట్లయితే సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క భూమి, ఈ నక్షత్రాలు అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే తిరుగుతున్నాయి. ఏంటి? వాటి మార్గంలో తిరుగుతున్నాయి. కొన్నిసార్లు మనం వింటుంటాం న్యూస్ లో, పెద్ద బండ భూమి వైపు వస్తుంది, అది భూమి మీద తాకినట్లయితే సగం నాశనం అయిపోతుంది. అలాంటి విన్నారా? ఎందుకు అలా జరగట్లేదు? ఎందుకంటే దేవుడు తన మహా జ్ఞానం చేత సమస్తాన్ని కూడా చాలా చాలా ఆర్డర్లీగా దేవుడు దాన్ని ఉంచాడు. ఏంటి? మనకి రాత్రి పగలు వస్తున్నాయి, ఎండాకాలం, వానాకాలము, సమస్తం కూడా వస్తున్నాయి. ఏంటి? కొన్ని సీజన్లో ఈ మ్యాంగోస్ దొరుకుతున్నాయి, కొన్ని సీజన్లో వేరే దొరుకుతున్నాయి, యాపిల్స్ అన్ని దగ్గర కూడా దొరకట్లేదు. అలాగే దేవుడు సమస్తాన్ని కూడా చాలా తన జ్ఞానం చేత ఏం చేశాడండి, సమస్తాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. లేనట్లయితే ఎప్పుడు ఇదంతా కూడా నాశనం అయిపోవాలి. సో వీటన్నిటిని కూడా చూస్తున్నట్లయితే దేవుడు చాలా ధారాళంగా ఇచ్చేవాడని, శ్రేష్టంగా ఇచ్చేవాడని మనం చూస్తున్నాం. ఇంకా కూడా
మీ బైబిల్ చూసినట్లయితే మన దేవుడు ఏం చేస్తున్నాడంటే పశువులకు కూడా ఆహారం పెడుతున్నాడు. చదవాలి ఎప్పుడైనా? బైబిల్ చెప్తున్న సమయం లేదు కాబట్టి చదవట్లేదు. కీర్తన 104:14 ఏం చెప్తారు? కాకులు పక్షులు ఆహారం కొరకు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయి. ఇంకా కూడా మనం చూసినట్లయితే సింహాలు, యవన సింహాలు ఏం చేస్తున్నాయంటే ఆహారం కొరకు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయి. దేవుడు వాటికి పెడుతున్నాడు. కీర్తన 147:9 చూసినట్లయితే ఈ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ ఆల్ ది యానిమల్స్. సమస్త ఆ యొక్క జంతువులకు దేవుడు ఆహారం పెడుతున్నాడని చెప్తున్నాడు ఇక దేవుని యొక్క వాక్యము. సింగపూర్లో చూసినట్లయితే నేనున్న చోట, అక్కడ ఈ సింగపూర్లో పిల్లులకి కుక్కలకి మనుషుల కంటే ఎక్కువ విలువ ఉంది అండి. పిల్లులకి కుక్కలకి వారికి కలిగే ఆతిథ్యం కానీ వారికి కలిగే ఆ ప్యాంపరింగ్ కానీ మనకి మాత్రం కూడా దొరకదు. నాకు దగ్గరలో ఆ ఇంటి దగ్గరలో ఒక ఇల్లు ఉందన్నమాట. అక్కడ కనీసం ఆ గేట్ వద్ద నుండి వరందంతా కూడా పిల్లే. నల్ల పిల్లి, తెల్ల పిల్లి, ఇంకా వేరే కలర్ పిల్లి, బ్రౌన్ క్యాట్, అనేకమైన కలర్స్. నేను ఇండియా దేశంలో ఎప్పుడు కూడా అంత పెద్ద పిల్లులు చూడదు. బహుశా ఉంటాయి. వాటికి ఏ టెన్షన్ లేకుండా అలా కూర్చుంటాయి, అలాగా చూస్తూ ఉంటాయి అనమాట. నేను వెళ్తూ వస్తూ అవి చూస్తూ ఉంటాను అనమాట. అసలు ఆ కళ్ళు కూడా రెప్పలు మెదకుండా అలా కాలక్షేపంతో ఎంతో శాంతికరంగా అలా కూర్చొని చూస్తుంటాయి. ఈ పిల్లలకి హెయిర్ కటింగ్ ఎంత చేశారు? మీ హెయిర్ కటింగ్ తీసుకెళ్తుంటారు, వీళ్ళకి గ్రూమింగ్ తీసుకెళ్తుంటారు. నా స్నేహితుడు ఒకడు, ఆయన పిల్లలు లేరు అనమాట, భార్య భర్తలు పిల్లలు లేకపోతే ఆ వీధిలో దగ్గర 2 పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాటిని చూసుకుంటున్నాడు. దానికి ఖర్చు పెట్టే డబ్బులు వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. పాస్టర్స్ కానీ ఎవరు కూడా ఎప్పుడు ఆయన వాటికి ఏసీ పెట్టి సీసీటీవీ కెమెరా పెట్టి బయటకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు ఎలా ఉన్నాయో ఏంటో. అది సోఫా మీద అలా కూర్చుని చక్కగా ఉంటూ ఉంటాయి అనమాట. సో అలాంటి జీవితాన్ని, ఒకసారి ఒక పళ్ళు పాడైపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పళ్ళు పీకడానికి $2,000 కట్టారట. $2,000. సో అలాగా చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పశువులకు ఆహారం ఇస్తున్నాడు. పశువులు కూడా దేవుడికి ప్రార్థిస్తున్నాయి. కొన్నిసార్లు మనం ప్రార్థించట్లేదు. మనం దేవుడి పట్ల పశువులకి దేవుడి పైన ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకాన్ని చూపించట్లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఫారెస్ట్ లోకి లేక అడవుల్లోకి వెళ్ళినట్టు పెద్ద పెద్ద చెట్లు చూసారా? అక్కడ ఎవరు నీరు పోస్తున్నారండి? లేదు. కానీ దాన్ని ఎవరు ఎందుకు చేస్తున్నాడు? దేవుడే వాటిని ఆ యొక్క అభివృద్ధిని దయచేస్తున్నాడు. ఈ యొక్క పశువులన్నీ కూడా, వీటన్నిటి కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు. దేవుడు ఆ యొక్క ప్లాంట్స్ కూడా, వృక్షాలకు కూడా దేవుడు ఇస్తున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకా కూడా దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మానవునికి ఇస్తున్నాడు. కీర్తన 104:27 చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరి వైపు చూస్తున్నారు? మానవులు దేవుడి వైపు చూస్తున్నారు. ఆహారం కొరకు దేవుడి వైపు చూస్తున్నారు. దేవుడు వారికి దయచేస్తున్నాడు. యేసు ప్రభువు అందుకని అంటున్నారు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, తోటలో కూర్చుకోవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అయితే మిమ్మల్ని పోషించడా దేవుడు అని అంటున్నాడు. వాటికంటే మీరు శ్రేష్టమైన వారు. మీ తలపైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవునికి తెలుసు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా కూడా ఈ యొక్క బహిరంగ శారీరకమైన కాకుండా దేవుడు ఇంకేమిస్తున్నాడంటే ఆత్మీయమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. దేవుడు తన కృపనిస్తున్నాడు. కృప ఏంటంటే మనం దేన్నైతే మనము పొందడానికి అర్హులు కాదో దాన్ని ఇస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు మన నిత్య జీవనం పొందుకోవడానికి అర్హులు కాదు, దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇంకా కూడా దేవుడు తను ధైర్యిస్తున్నాడు. దేన్నైతే పొందుకోవడానికి మన అర్హులము, దేవుడి శిక్ష పొందుకోవడానికి, నరకాన్ని పొందుకోవడానికి అర్హులము, కానీ దేవుడు ఆ నరకాన్ని, శిక్షను మన నుండి తీసివేస్తున్నాడు. దేవుడు తన ప్రేమతో నింపుతూ ఉన్నాడు. దేవుడు తన విమోచన దయచేస్తున్నాడు. కొంతమంది ఆవేదనలు పెడుతున్నారండి. వెళ్ళిపోదానా? ఇంకొక 10 నిమిషాలు, ఓకేనా? ఇంకా కూడా దేవుడు తన రక్షణ మనకి ఇస్తున్నాడు, రక్షణ భాగ్యాన్ని. దేవుడు మనకు జీవాన్ని ఇస్తున్నాడని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం, ఆత్మీయమైన వరాలు, ఆత్మీయమైన ఫలాలు దేవుడు ఇస్తున్నాడు. సో దేవుడు ఎంత సమృద్ధిగా ఇస్తున్నాడు చూడండి. గాడ్ ఇస్ ద బెస్ట్ గివర్. దేవుడు సమృద్ధిగా, శ్రేష్టంగా ఇచ్చే దేవుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు మన యొక్క జీవాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు.
ఆ మట్టిలో దేవుడు ఏం చేసిన శ్వాసను పోయిగా ఏమైందంటే క్షేమం అనేది వచ్చింది. లేకపోతే మట్టే మనం ఒక దినాన్ని మట్టిలో కలిసిపోతాం. ఎప్పుడైతే దేవుడు రువాక్ అంటారు అన్నమాట హీబ్రూ భాషలో. రువాక్ అంటే విండ్, స్పిరిట్, బ్రెత్ అని. దేవుని యొక్క ఆయన యొక్క శ్వాసను మనుషులు ఇచ్చినప్పుడు మన ప్రాణాన్ని పొందుకున్నాం. శారీరకమైన ప్రాణాన్ని రోజు కూడా కాపాడుతున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి అందుకనే మన సహవాసానికి రావాలి, ప్రార్థనకు రావాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇంకా కూడా బైబిల్ ఏం సెలవిస్తుంది, తన ఆత్మీయ జీవితాన్ని మనకు దయచేసి దేవుడు మనను ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు ఆ రీతిగా అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. ప్రేమ దేవుడు గాడ్ ఇస్ ద బెస్ట్ గివర్. ఆయన శ్రేష్టంగా ఇచ్చే దేవుడు. పశువులకు ఇస్తున్నాడు, ఆయన చెట్లకు ఇస్తున్నాడు, మనుషులకు ఇస్తున్నాడు. ఆ ఏదైనా తోటను ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇచ్చున్నాడు. ఇంకా కూడా బైబిల్ ఏం సెలవిస్తుందంటే అంత్య దినాలు ఒక దినము భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిన తర్వాత దేవుడు మనందరినీ ఎక్కడ తీసుకెళ్తున్నాడని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తాడు. యేసు ప్రభువు కొనుక్కోబడక ముందు ఆయన అంటున్నాడు, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గర, కానీ మీ వరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని. ఆయన నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి. ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందండి? ఆ యొక్క స్ట్రీట్స్ ఆఫ్ గోల్డ్, ఇది బంగారపు వీధులు ఆయన తయారు చేస్తున్నాడు. అక్కడ జీవ వృక్షం అక్కడ ఉంటుంది. అక్కడ ప్రెషియస్ స్టోన్స్, చాలా ఈ ప్రశస్తమైనటువంటి రాళ్ళు అక్కడ ఉంటాయి. గేట్స్ ఆఫ్ పర్ల్స్ తో ఉన్నటువంటి గేట్స్ అక్కడ ఉంటాయని దీని ఒక వాక్యం సెలవిస్తుంది. రివర్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్, జీవ జలము అక్కడ, నది అక్కడ ప్రవహిస్తుందని దీని యొక్క వాక్యం సెలవిస్తుంది. అన్నిటికంటే ఏంటంటే అక్కడ మరణం ఉండదు అని దీని వాక్యం సెలవిస్తుంది. అక్కడ వేదన ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ వెలుగు ఎవరై ఉన్నారండి? దేవుడే ఉన్నాడు. ఆయన వెలుగై ఉంటాడు. ఆయన మహిమ వెలుగునిస్తుందని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా కూడా అక్కడ రాత్రి పగలు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. అంటే ఆ పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు ఎలా ఇస్తున్నాడు? సమృద్ధిగా ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. గాడ్ ఇస్ ద బెస్ట్ గివర్. దేవుడు శ్రేష్టంగా ఇచ్చే దేవుడు. ఆయన ఆది మొదలుకొని అంతం వరకు కూడా ఆయన సమృద్ధిగా ఇస్తూనే ఉన్నాడు. ఆయన మన వరకు ముందుగా ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఆ దారిని సరళం చేస్తూ దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నావా? ఆయన నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు కార్యాలు చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనం ఎవరు కూడా యోగ్యులు కాదండి, కానీ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మీరు ఇస్తేనే, ఒకసారి గిఫ్ట్లు ఏం చేస్తామండి? ఎవరైనా ఇస్తేనే అప్పుడు మనం వారికి ఇస్తాం. పెళ్లిలో కానీ, బర్త్డేస్ లో కానీ, అవునా కదా? అలాంటి సెంటిమెంట్లు, ఆ సెట్టింగ్లు మన దగ్గర ఉంటాయి, అవునా కదా? కానీ 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అండి, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు, అవునా? కానీ దేవుడు అలా కాదు, సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే రోజు కూడా సూర్యుడిని అస్తమింపజేస్తున్నాడు. రోజు కూడా సూర్యుడు వస్తున్నాడు లేదా? చెడు వారి పైన, నీతిమంతుల పైన వర్షం కురిపిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ బైబిల్ ఇంకోటి విషయం చెప్తుందంటే ఆయనను ప్రేమించు వారికి ఏ మేలు కొదువు చేయడు. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువు చేయడు. వారిపైన ఆశీర్వాదాలు, వారి పిల్లల పైన, వారి కుటుంబం పైన ఆశీర్వాదాలు ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వారం వచ్చే వారము మనం ప్రత్యేకమైన వాక్యాన్ని వినబోతున్నాం. దేవుడు ఇచ్చేవాడని. రెండోదిగా మనము కూడా ఇచ్చేవారిగా ఉండాలన్నది వచ్చేవారు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఎలాగైతే అంత దారుణంగా ఇస్తున్నాడు. కానీ వినండి, అయిపోయింది. ఆఖరిగా వీటన్నిటిని కూడా ఇచ్చాడు. నాకు బంగారు ఈ 10 సంవత్సరాలు 10 కేజీలు బంగారు నేను సంపాదించానండి. అదే లాటరీ కొట్టేసి ఒక $20,000 వచ్చేసాయి అండి. నాకు మంచి ఇల్లు కట్టించుకున్నాను. ఇది ఆశీర్వాదమా? ఇది దేవుడు ఇచ్చాడు. అవును, దేవుడు ఇచ్చాడు. ఇవన్నిటి కూడా దేవుడు ఇచ్చాడు. కానీ వీటన్నిటికంటే చాలా శ్రేష్టమైన దేవుడు అక్కడ ఇచ్చాడు. ఎందుకు తెలుసా అండి? మనందరం కూడా ఆ ఏదెను తోటలో మనిషి దేవుడు ఏదైతే ఫలాన్ని తినొద్దన్నాడో ఆ ఫలాన్ని తిని ఆ మనిషి పాపంలో పడిపోయి శాపాన్ని తెచ్చుకొని
అనేకమైనటువంటి రోగాలు తెచ్చుకొని అనేకమైనటువంటి ఆ యొక్క పాపం వల్ల వచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు. లోకమంతా కూడా చెడిపోయింది, మనిషి చెడిపోయాడు. కానీ ఆ మనిషిని రక్షించడానికి ఎవరు కూడా లేరు. ఏ మంచి వ్యక్తి లేడు, నీతిమంతుడు లేడు, పండితుడు లేడు, ఎలాంటి వ్యక్తి కూడా దొరకట్లేదు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఆయనకున్న దాంట్లో చాలా శ్రేష్టమైనటువంటిది ఏంటో తెలుసా, తన కుమారుడు, తన ప్రియమైనటువంటి కుమారుడు. ఆ కుమారుడిని ఏం చేస్తాడో తెలుసా అండి, అక్కడ ఎటువంటి సొల్యూషన్ లేదు. అక్కడ ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఎవరు కూడా యోగ్యులుగా లేరు. ఆ మనిషి పాపం పోయి నరకం నుండి తప్పించబడాలి, మోక్షం రావాలి, నిత్య జీవం రావాలి అని అంటే అక్కడ దేవుడు శ్రేష్టమైనది అర్పించాలి. ఆ శ్రేష్టమైనది ఏదో తెలుసండి, తన కుమారుడు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసండి, 2024 సంవత్సరాల క్రితము ఆయన తన కుమారుడైన ఏకైక కుమారుడైనటువంటి ఎంతో ప్రేమిస్తున్నటువంటి కుమారుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ఒక సమాజంగా వారు ఎంతో యూనిటీతో, ఎంతో ఐక్యతతో వారు నివసిస్తూ సృష్టిని సృష్టించి లోకాన్ని ఏలుతూ లోకాన్ని నడిపిస్తున్నటువంటి సమయంలో తన కుమారుడిని ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించి బలిగా ఇవ్వడానికి దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఆ రీతిగా 2024 సంవత్సరాల క్రితం దేవుడు శ్రేష్టమైనటువంటి, చాలా శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి తన కుమారుడిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడైనటువంటి యేసు ప్రభువు బెత్లెహేములో జన్మించి ఆయన సిలువకెక్కి తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఆ ప్రాణంతో ద్వారా నీకు నాకు నిత్య జీవాన్ని, రక్షణను, మోక్షాన్ని, సకల మానవులకు మోక్షాన్ని దయచేస్తున్నాడు. ఆ రీతిగా దేవుని కంటే శ్రేష్టంగా ధారాళంగా ఇచ్చే ఈ లోకంలో ఎవ్వరు కూడా, ఏ ధనవంతుడు కూడా మనకు దొరకదు, మన తల్లిదండ్రులు కూడా దొరకదు. అంతగా దేవుడు చేశాడు. అంతగా చేసినటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత మనం ఆప్యాయత కలిగి ఉండాలి, ఎంత సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన కుమారుడిని ఇచ్చేసాడండి, ఏం ఉంచుకోలేదు అసలు. ఆ కుమారుడు కూడా ఏం చేశాడంటే ఆ సింహాసనాన్ని, మహిమను, సమస్తాన్ని కూడా వేలాది కోట్ల దూతలు పరిశుద్ధుడు 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 అని కొనివాడబడుతున్నటువంటి ఆ యేసు ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యం విడిచిపెట్టి అని భూలోకానికి దిగి వచ్చేసాడు. అలా అంతతో కాకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టి నీకు నాకు రక్షణను కొని తెచ్చాడు. యేసు ప్రభువు యొక్క రక్తంలో పాప క్షమాపణ, విమోచన, ఆయన మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా నీకు నిత్య జీవము, మోక్షము కలుగుతుంది. ఆ రీతిగా దేవుడు ఈజ్ ద బెస్ట్ గివర్, గాడ్ ఈజ్ ద బెస్ట్ గివర్, గాడ్ ఈజ్ ద, ఆయన శ్రేష్టమైనటువంటిగా, శ్రేష్టంగా ఇచ్చే దేవుడు, ధారాళంగా ఇచ్చే దేవుడు అని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆయన పశువులకు ఇస్తున్నాడు, ఆయన పక్షులకు ఇస్తున్నాడు, ఆయన చెట్లకు ఆయన ఇస్తున్నాడు, ఎదిగింపజేస్తున్నాడు, నీకు నన్ను కూడా ఎదిగింపజేస్తున్నాడు. వాటన్నిటికంటే నువ్వు చాలా శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన దానివి. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనము దేవుని అంత అపనమ్మకాన్ని ఉంచుకోకుండా ఆయన నమ్మకాన్ని ఉంచుతూ మనం ముందుకు కొనసాగదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన వీడికిలో దీవించుకుంటాం. వచ్చే వారం మన ఇవ్వటం గురించి, దేవుడు ఎలాగైతే మనకు శ్రేష్టంగా దానాలను ఇస్తున్నాడో మనం కూడా ఎలా ఇచ్చేవారుగా ఉండాలన్న విషయం నేర్చుకుందాం. ఎవరు కూడా ఇవ్వడం గురించి మాట్లాడుతున్న పాస్ట్ గారు అని చెప్పి మానేయాలి, పత్తులను తీసుకురండి. Deus,
స్తుతి 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 స్తోత్రం 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 అంటే కృపా యేసయ్య నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ఆది నుంచి ఇంతవరకు ప్రభుత్వంగానే నీ కృపలో కాచి ఈ యొక్క ఆరాధన అంత భయంగా జరిగించుకున్నాను జనాలు తప్పనైనా వాక్యంలో మీరు పాటలు మీరు సర్వంలో మీరు ఉన్నారు ప్రతి క్షేమంలో మీరు మాతో ఉండి నడిపించేది దాన్ని ఆలోచించుకుంటున్నారు నాయన వాక్యంతో నాయన తన ప్రభావ ప్రతి బిడతో మీరు మాట్లాడుతున్నాను నమ్ముతున్నాం తండ్రి నాయన యేసయ్య నాయన ఇక వాక్యంలో ఉత్తమైన ప్రకార ప్రభావం నాయన నాటి ప్రభావం నాయన ఏదైనా వనంలో ప్రభావం ఆదాము చేసిన పాపంలో ప్రభావం మేము కూడా అక్కడ పాపంగా పడకుండా ప్రభావం మాకు బిడ్డలందరూ కూడా ఖర్చు కాబట్టి ప్రభావం స్థిరపడుతూ పెట్టుకుంటున్నాం తండ్రి నాయన వచ్చేవారు కూడా ఆయన వాక్యం కంటిన్యూ చక్కగా ప్రభుత్వం అనేకమైన బిడ్డలు ప్రభావం సంఘం తీసుకున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి నూతన ఆత్మను తోడుకుంటామని పెట్టుకుంటున్నాం తండ్రి నాయన ఈ కార్యక్రమం ముగించుకుని ప్రభావం ముగించదగ్గ ప్రభుత్వం క్షేమంగా ప్రతి బిడ్డలు గృహంలో చేర్చుకుని వెళ్తున్నాం తండ్రి మళ్ళా ప్రభుత్వం మళ్ళా వచ్చేవారు ప్రభుత్వం ఏకనైనా 2024 సంవత్సరం నవంబర్ మాసం ముగించుకొని మళ్ళీ డిసెంబర్ మాసంలో ప్రభుత్వం మేము చుట్టూగా ప్రభుత్వం ఈ వారం అంతా ప్రభుత్వంలో కష్టపడి మళ్ళీ నీ సన్నాన్ని నిలబెట్టి అందరికీ అనుభవించమని ఈ చిన్న ప్రార్థన సన్నాన్ని చేసుకోమని త్వరలో అయిన ప్రభువులు రక్షణ చేసే కార్యాలయంతా వెళ్తున్నాను తండ్రి. తండ్రి అయిన మన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ కన్యల సహవాసం సన్నిధి మనకును మన కుటుంబానికి సంఘానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీరు ఆశీర్వదించుగాక. ఈ చిన్న సమాజంలోని వాళ్ళ ధ్యానం చేసిన శక్తి అందరికీ వందనాలు.